Dobrze. నా పేరు అభిషేక్. ఆంధ్ర యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉన్నాము. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో దాదాపు 9 నుంచి ఇప్పుడు 1 గంట అయింది. ఇప్పటి వరకు ధర్నా చేస్తూ ఉన్నాము, కానీ ఎవరూ స్పందించలేదు. మా సమస్యలు ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో మెస్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. మాకేమి మెస్ ఛార్జీలు మేము ఎంతెంత కడుతున్నాం, 20,000 30,000 కడుతున్నాం. మాకేం ఉచితంగా భోజనం పెట్టమని చెప్పట్లేదు. ఆ పెట్టే భోజనమే నాణ్యతగా శుభ్రంగా పెట్టమని చెప్తున్నాం. ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాలుగా మేము వీటి గురించి ఇస్తూనే ఉన్నాము, లెటర్లు ఇస్తూనే ఉన్నాము. 4 నెలల క్రితం మార్చి 13వ తారీఖున కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వీసీ గారు వచ్చి మాకేదో మాటలు చెప్పి మబ్బపెట్టి చేస్తాం అని చెప్పారే తప్ప అది మబ్బ మాటల్లాగా ఉన్నాయి తప్ప ఏది కూడా అవ్వలేదు. మొన్న పురుగులు చూస్తే వరుసగా వారం రోజుల్లో 3 సార్లు పురుగులు రావడం అనేది అది వేరే విషయం. పురుగులు వచ్చి ఇలా విద్యార్థులు చదువుకునేటప్పుడు వాళ్ళకి నాణ్యత భోజనం అవసరం కదా. ఆ నాణ్యత భోజనం కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో మనకి ఫ్యాకల్టీ ఇప్పటి వరకు లేరు. 503 ఖాళీలు ఉన్నాయి, అది భర్తీ చేయలేదు. యూనివర్సిటీలో పలు చోట్ల లైట్లు లేవు, చీకటిగా ఉంది. బయట వ్యక్తులు తాగి రావటం, ఆడపిల్లలు ఇబ్బంది పెట్టడం, బీర్ సీసాలు అన్ని సీసాలు పగిలిపోయి ఉన్నాయి. అదేవిధంగా మన హాస్టల్లో ఫర్నిచర్ అనేది లేదు, బెడ్స్ లేవు, ఛార్జింగ్ పెట్టడానికి ఏ విధమైన చాకెట్లు అనేవి లేవు. దానికి మళ్ళీ ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఇన్ని విధాలుగా ఇన్ని కారణాలు యూనివర్సిటీలో దారుణంగా ఈరోజు తయారైంది. అధికారులు ఈరోజు 9 కాడ నుంచి ధర్నా చేస్తుంటే ఏదో వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప ఈ సమస్యలు ఏంటి అనేది వాళ్ళు తీర్చే అవకాశం కూడా లేదు. దానికి తోడు పోలీసులతో కలిసి మమ్మల్ని మా యూనివర్సిటీ ముందు మా విద్యార్థుల హక్కుల కోసం మేము పోరాడుతుంటే మా మీద జులుము చూపించి మమ్మల్ని నెట్టేయడం, మమ్మల్ని ఏదో నిర్బంధించి గేట్లు వేయడం దానికి ప్రయత్నించారు. కొంతమంది విద్యార్థుల మీద చేతులు వేయడం కూడా జరిగింది. ఈ యూనివర్సిటీలో ఇలా జరుగుతుంది. అధికారులు ఏ విధమైన స్పందన లేకపోవడం వల్ల విద్యార్థులు ఇక్కడే అన్నం కూడా లేకుండా, నీళ్లు లేకుండా పడుకోవడం జరుగుతుంది. తెల్లవారులు ఇక్కడే పడుకుంటాము. ఎవరైతే వచ్చి మాకు స్పందిస్తారో అప్పుడే మేము ఈ ఉద్యమాన్ని విరమిస్తాము. లేకపోతే రేపు కూడా ఈ యూనివర్సిటీ మెయిన్ గేట్ మూసేసి అన్ని డిపార్ట్మెంట్లు క్లాసులు జరగకుండా మొత్తం యూనివర్సిటీ బంద్ చేస్తామని చెప్పి బాయ్కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నాం.